చదువుదాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థమే. దాన్ని కట్టువాడు ప్రయాస వ్యర్థమే. దాన్ని కట్టువాడు ప్రయాస వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించిన వాడు, తండ్రి అయిన యెహోవా ఇల్లు కట్టించిన వాడు వ్యర్థమే అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇంకోటి చదువుతాం. యోహాను 2:21. యోహాను సువార్త యోహాను సువార్త 2:21. దీని నంబర్ ఎంత? యోహాను సువార్త 2:21. అయితే అయితే తన శరీరము దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఈ మాట చెప్తున్నాడు మనకి. ఒకసారి అయితే అయితే ఆయన తన చాలమ్మ. శరీరమును అయితే ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన యెహోవా తన శరీరమును చదవమ్మా. అయితే తండ్రి అయిన యెహోవా తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. తన శరీరమును దేవాలయం గురించి మాట చెప్పాడంట. దేని గురించి? దేవాలయం గురించి మాటలు చెప్పాడంట. ఇంకో చదువుతాం. 1 కొరింథీ 3:9. 1 కొరింథీ 3:9. 1 కొరింథీ 3:9. మేము దేవుని జత పరివారమై ఉన్నాము. దేవుని జత పరివారమైన వారమే ఉన్నాము. మీరే దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నారు. దేవుని గృహమై ఉన్నారంట. ఒకసారి మేము దేవుడైన యెహోవాని జత పరివారమై ఉన్నామంట. మీరు అంటే మీరే దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమై ఉన్నారంట. దేవుని గృహమై ఉన్నారంట. నెక్స్ట్ గలతీ 6:10. గలతీ 6:10. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు మేలు చేయుదుము. ఒకసారి కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను మన ప్రజలందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడల మేలు చేయుదుము. ఏమన్నాడు? మేలు చేస్తాడంట. మనం చెయ్యాలి మేలు. అంటే ఇతరులకు సహాయం చేయాలి, సేవలకు సహాయం చేయాలి. మనం ఇతరులకి, సేవకులకి, మన శత్రువులైనా కూడా సహాయం చేయాలి. కులమతాలను లేకుండా సహాయం చేయాలి. ఇంకోటి మనం ఏం చెప్పుకుందాం. అపోస్తలుల
కౌశిక్ గారు చెప్తారు. అపోస్తుల కార్యములు అపోస్తల కార్యములు 28 20 28 20 28 దేవుడు దేవుడు స్వార్థమిచ్చి తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంపాదించిన తన సంఘమును కాయుటకు తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షుడిగా ఉంచెను మిమ్మును దేనియందు అధ్యక్షుడిగా ఉంచెను ఆ యావత్తంతను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి జాగ్రత్తగా ఉండుడి ఉండడి. ఏమని చేద్దాం ఒకసారి? దేవుడైన యెహోవా తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము తన స్వరక్తమిచ్చిన సంపాదించుకున్న సంఘము చాలమ్మా. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని దేవుడైన యెహోవా తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. దేన్ని? సంఘాన్ని. మన స్వరక్తమిచ్చి సంపాదించుకుంటున్నామా? చెప్పండి. మనం ఎవరిని లోపల పడుతున్నాం? సాతాను లోపలనా లేకపోతే మన దేవుడిలోనా? మన దేవుడిలోనా? ఇంకా 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 కొసేపు చెప్పి ముగిచ్చేస్తాను. ఇంకా రెండు చెప్పి ముగిచ్చేస్తాను. దేవుడి స్వార్థమిచ్చి ఏం చేశాడు? సంఘం సంపాదించాడంట. అవునండి, మనల్ని కూడా సంపాదించాడు దేవుడు. సాతాను అట్లా చేసిన సాతాను మనల్ని చెడగొట్టేస్తున్నాడు. ఈ లోక మాయలకు మనం ఆశ చెప్తున్నాం. ఇంకా ఒక 11 చెప్పి ముగిస్తాను. ఎఫెసీ 2:19 కాబట్టి మీరిక మీదట ఆగమ్మా. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులున్నాయి ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుని ఇంటి వారునై ఉన్నావంట. దేవుని ఇంటి వారై ఉన్నావంట. నువ్వు అర్థం చేసుకున్నావా? అర్థమైందా? దేవుడు మన కోసం ఎంత చేస్తున్నాడు అర్థమైందా? ఇంకొకటి చెప్పి ముగిచ్చేస్తాను. ఫిబ్రవరి 3:11 కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు చెప్పండమ్మా. ఇందువలన అమ్మా తప్పు 3:1 తప్పు చెప్పామమ్మా. 3:1 కాదు 3:1 పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకున్న దానికి అపోస్తులను మళ్ళీ ఒకసారి చదవమ్మా. ఫస్ట్ నుంచి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా పరిశుద్ధ సహోదరులారాగమ్మా. ఏంటి? ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన ఇందువలన పరలోకంలో స్థలమైన పిలుపులో పిలిచాడు మన తండ్రి. పిలిచాడు పిలుపులో
పరిశుద్ధ సహోదరులారా పరిశుద్ధ సహోదరులారా పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. అర్థమైందా?